హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ లోకల్ ఛానల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ మ్యాగీ ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ముందుగానే తీసుకొని ఉంచుకోవాలి. మాది ఒక చిన్న స్టవ్ ఉంది, ఆ స్టవ్ పైన చేయాలని మేము ఆ స్టవ్, దాని సిలిండర్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. ముందుగా ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మ్యాగీ మనం ఎంత తీసుకుంటే అంత దానికి తగినన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. సాల్ట్, ఇవన్నీ ఐటమ్స్ అయితే మేము రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాడు చూడండి ఫ్రెండ్స్. అగ్గి అంత వచ్చింది ఒకసారిగా, చాలా ఫైర్ అయిపోయింది అది. దాన్ని అలా స్లోగా తగ్గించుకొని ఆయిల్ ఫస్ట్గా వేసుకుంటాం. స్టవ్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసాక ఆయిల్ కాస్త కాగాక ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసాం. ఆ ఆనియన్స్ అనేవి కొంచెం లైట్ ఎల్లో అయ్యే వరకు మనం ఉంచుకుంటే మనకి మ్యాగీ అనేది మంచిగా వస్తుంది. ఆనియన్స్ అయితే వేసాము, అది మిక్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రతి రోజు ఆనియన్స్ అయితే బాగా అయ్యాక ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగా దాంట్లో ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసాం. అది అలా మిక్స్ చేస్తున్నాం. అది లైట్ కలర్ ఎల్లో అయిన తర్వాత ఎగ్స్ అనేవి రెడీ చేసుకుని దాంట్లో ఎగ్స్ ఇప్పుడు కొట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్స్ వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఎక్కడ కొట్టాలి అని వెతుకుతున్నాడు ఎగ్స్. నేనైతే తీసుకొని ఆ పెనంపై కొట్టేసి ఎగ్స్ వేసాను. మా ఫ్రెండ్ ఇంకా కలుపుతున్నాడు అలానే ఆపుకుంటా. అది అలా కలుపుతూనే ఉంటే మనం ఇంకా అలా ఎగ్స్ కొడుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఎగ్స్ అనేవి అలా కలుపుతూ అందులో కొంచెం లైట్గా పసుపు అనేది వేసుకోవాలి. ఎగ్స్ స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, కొంచెం నీసు వాసన, అది రాకుండా లైట్గా పసుపు వేసుకొని అలా ఇంకా మిక్స్ చేస్తూ ఉంటే అది అవుతుంటుంది ఫ్రెండ్స్. అది అలా అయ్యాక మా ఫ్రెండ్ ఇంకా అందరూ ఇంకా చేయి పెట్టి తీసేస్తారు చూడండి ఫ్రెండ్స్. అది ఎలా ఉంది టేస్ట్ చూడడానికి. వాడు చెత్తనాకడు ఫ్రెండ్స్, వాడు తీస్తుంటాడు. ఒక లైట్గా కారం కూడా వేసాం. మాకైతే కారం ఎక్కువ కావాలి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వద్దు ఫ్రెండ్స్. మీకు ఎలా కావాలంటే అలానే. ఇప్పుడు అది అలా కలిపాం కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఎగ్ ఇది అయ్యింది, ఎగ్ అయితే కర్రీలా అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మనం మ్యాగీ అనేది వేసుకుంటాం. సాల్ట్ కూడా వేసేసాం ఫ్రెండ్స్. ఎంత దీనికి సరిపోయే తగినంత సాల్ట్ మనం ముందే వేస్తాం. నెక్స్ట్ మ్యాగీకి కావాలంటే సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, ఆడు చేయి పెట్టి తీస్తాడు కొంచెం. అందులో వాటర్ అనేది వేసాం. ఇప్పుడు అందులో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, మేమైతే ఒక బాటిల్ వాటర్ వేసాము, 1 లీటర్. ఆ 1 లీటర్ వాటర్ అలా కాస్త హీట్ ఎక్కాక అది అటు లైట్గా కలిపాక మ్యాగీ అనేది మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి, ఓపెన్ చేసి ప్యాకెట్స్. ఇప్పుడు మ్యాగీ అనేది వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. వేస్తాము, అది వాటర్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు మ్యాగీలో వేస్తాం చూడండి ఫ్రెండ్స్. మ్యాగీ రెడీగా ఉంచాం. మసాలా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ముందు. అంటే మ్యాగీ వేస్తే మసాలా అనేది మంచిగా కలదనేసి, మిక్స్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది కదని ఇప్పుడే వేసేస్తాం మనం మసాలా అనేది. మొత్తం మసాలాలన్నీ వేస్తాం. ఇప్పుడు అది కొంచెం మిక్స్ చేస్తే దాని తాలూకా ఇదేలా ఉంది మ్యాగీ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే 12 ప్యాకెట్లు చేసాం ఫ్రెండ్స్ మ్యాగీ. ఆ మ్యాగీ అనేది వేసాం. అలా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాక, బాగా మిక్స్ చేసి 2-3 మినిట్స్ ఉంచాక మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే తినడానికి రెడీగా ఉన్నాడు. ప్లేట్స్ పట్టుకొని ప్లేట్స్ ఇస్తే తినేయడమే ఫ్రెండ్స్. ఇంకా అలా కలుపుతున్నాం, మిక్స్ చేస్తున్నాం. అంత మంచిగా కలిస్తే బాగుంటుంది కదండి. ఇప్పుడు మీకు సాల్ట్ కావాలంటే సరిపోయిందో లేదో కాస్త ఉంచాక సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే ఇంకా స్టవ్ అనేది ఆపేసి ఇంకా తినేవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హరీష్ లోకల్ ఛానల్.